ఏం చేస్తున్నావు అమ్మమ్మ? పాలకూర కట్టలు కడతాను. ఎంత రేటు? 10 రూపాయలకి ఇవ్వమంటారు, 5 రూపాయలకి ఇవ్వమంటారు. అయ్యో గంతన అవ్వ గడ మోపడ దిక్కుతురు 10 రూపాయలు పెడితే అదే ఇస్తావు అంటారు. గంత తక్కువ అమ్ముతున్నావు నువ్వు? ఎక్కువ అనొచ్చు కదా. ఎక్కువ అంటే మేము మారిపోతుంది, మళ్ళీ ఎత్తుకొని రావాలి. గట్లా అమ్ముతే మమ్మల్ని ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు? ఏం చేద్దాం మరి, సాదాలే కదా. గట్లున్నది కథ. వ్యవసాయ రైతుల కష్టం గట్లున్నది. కొత్తిమీర వస్తే అది మొలతలేదు, దానికి మందులు. అదేంది మెంతలితే అది మొలతలేదు, దానికి మందులు. పాలకూర వస్తే ఇది గిట్లా ఆడిపోతే ఇంతగానే మెత్తకపోయి పీకి కట్టలు కట్టి కైకిల్లో పెట్టి తోలుకపోతే ఆడిపోతే అగ్గో అగ్గో రాన్రవా అని బదిలాడాలని పిలిస్తే 10 రూపాయలకి ఇవ్వవా, 5 రూపాయలకి ఇవ్వవా అంటారు. తిరుపతితో వెళ్తే అది ఎండిపోయింది, మొత్తం రోగం వచ్చి చచ్చిపోయింది. ఏం పెట్టినావు బైకాడ? మిరప తోట పెట్టినా, అది ఎకరం మిరప తోట పెడితే అది పోయింది. చిక్కుడుకాయ పెట్టిన, అది ఎకరం పెడితే అది అది పోతుంది, దానికి పూత రాలుతుంది. అది ఈడొకాయ ఆడొకాయ మందులు పెట్టి మట్ట పెట్టి తీసుకుపోతే ఆడిపోతే 10 రూపాయలకు అర్ధ కిలో ఇవ్వవా, 10 రూపాయలకు కిలో ఇవ్వవా. ఎంత ఫాయిదా లేదు, ఏం లాభం లేదు వ్యవసాయం చేసినందుకు. ఇప్పుడు నువ్వేమేమి రైతులు ఏమీ ఆలోచించిన వాళ్ళు లేవు. ఇప్పుడు నువ్వేమేమి అమ్ముతున్నావు? నేను కలగూర అమ్ముతున్నా. ఇప్పుడైతే మిరప తోట పెడితే నాకేమన్నా నచ్చునేమో, మిరప తోట ఎండిపోయింది. చిక్కుడు అమ్ముతున్నా. అమ్మినావా సగం అన్న? అమ్మినా ఉంటా. సంజలంతా సంచి నిన్న సంచి తెంపకపోతే అడగలు పోసి వచ్చిండు. 20 రూపాయలు 30 రూపాయల కిలో పోసి వచ్చిండు. మళ్ళీ ఇలా సంచి తెంపుకొచ్చిన, ఇక మళ్ళీ ఇట్లా పోసేస్తాడు. పొద్దున్నాక తెంపితే నాకు కైకిలు పడతలేదు, ఆయన పెట్రోల్ కత్తలేదు. లాభం ఏందాక చేస్తున్నా? ఏందాక చేసినా వేస్టే, కైకిలో కలతలేదు వ్యవసాయం. ఎట్లాగూ కైకిలి 500 కైకిలి ఒక మనిషి దొరకత్తా 500 పొద్దున్నాక జరదాబాబా అంటే ఏందా పో నీకే చిన్న కైకిలి. గట్లున్నది ఏం చేయాలి.